గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, విశ్వాసానికి కత్తి అయిన దేవుడు నిన్ను ఆయన నేను విడగొట్టం లేదు, ఎడబాయటం లేదు, నీకు నేను సహాయము చేస్తున్నాను. నీవు నా మాటలు వింటే, నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను. ముందు దేవుని పనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలండి. లోకంలో ఎన్నో పనులు ఉంటాయి, పక్కన పెడదాం. లోకంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి, పక్కన పెడదాం. లోకంలో ఎన్నోటువంటి దారులు ఉంటాయి, ఆ దారులన్నింటినీ మూసేద్దాం. ప్రభు ఏర్పాటు చేసిన మార్గంలోనికి మనం వెళ్దాం. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు నన్ను విడవనని మాట్లాడుతున్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప ప్రణాళిక ప్రభునైనా నా మీద ఉంచినందుకు స్తోత్రాలు. గొప్ప ప్రణాళిక నా మీద ఉంచినందుకు స్తోత్రాలు. ప్రతి జనాంగమును, ప్రతి సంఘమును ప్రభునైనా మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రతి బలహీనతని, ప్రతి రోగమును యేసు నామములో కత్తిస్తున్న ప్రభునైనా, మరియమ్మ గారికి వచ్చినటువంటి ప్రభునైనా అయ్యా బలహీనతల గురించి ప్రార్థన చేస్తాం. యేసు నామములో కంటిని మీరు ముట్టు, స్వస్థపరచు ప్రభువా. దేవానికి స్తుతి 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 స్తోత్రం. బలహీనంలో వారు ఇంకెంతమంది అయితే ప్రభునైనా ముట్టి స్వస్థపరచు. ఇంకా రక్షణ లేనటువంటి బిడ్డలందరికీ రక్షణ కలుగు చేయ ప్రభువా. నీకే స్తుతి 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 స్తుతి. మోకాలు లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభునైనా ముట్టి స్వస్థపరచు ప్రభునైనా. తల్లి సమాధానమ్మ గారిని మీరు దీవించండి. తల్లిగారి కుమారుల్ని, కోడల్ని అందరిని దీవించు ప్రభువా. లక్ష్మణుని బట్టి ప్రార్థిస్తాం ప్రభువా, కుమారుని బట్టి